ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నన్ను మా ఎంప్లాయీస్కి సపోర్ట్గా ఉండాలంటే నేను డెఫినెట్గా సపోర్ట్గా ఉంటాను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి మీకు అందరికి కూడా ఏ కష్టాలు వచ్చినా మీ ఎంబడి ఉండి పనిచేసే బాధ్యత నాది. ముఖ్యంగా మీకు కావాల్సినవి ఏంటంటే ఇప్పుడు అన్నట్టు హెల్త్ కార్డు ఒకటి, మీరు ఏదైతే శాలరీస్ ఉన్నాయో శాలరీస్ గురించి కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తాను. కానీ మీరు కూడా దయచేసి మీరందరూ కూడా టైం టు టైం పనిచేయండి. కాబట్టి మనకు కొట్లాడడానికి ఈజీగా ఉంటుంది. మనకు మీరు 8 గంటలు అంటే 8 గంటలు పనిచేయండి. కడమ అన్నీ కూడా మీ సమస్యలన్నీ నేను చూస్తాను. కడమ అన్నీ కూడా నేను అందరు యూనియన్ లీడర్తో అందరితో కలిసి ఎవరు ఉండరు, కొమరయ్య ఉండరు, ఇంకెవరన్నా ఉండరు, ఢిల్లీకి నుంచి ఎవరు వచ్చినా కూడా ఎక్కడ ఊపున్నది లేదు. మీ గురించి 100% కొట్లాడతాను. పిల్లలు ఇక్కడ 7,000 మంది పిల్లలు చదువుతున్నారు. మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీరు అందరూ చూస్తూ ఉంటారు. దయచేసి పిల్లలు ఏదైనా డ్రగ్స్ తీసుకున్నా గంజాయి తీసుకున్నా మీరు మెసేజ్ పెట్టండి. మీరు ఆపాలి, మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే స్కూల్ వాళ్ళు సరిగ్గా ఆడు ఫీజుల మట్టుకు లేకపోతే టీచర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చదువు మట్టుకు చూసుకొని వెళ్ళిపోతారు, పిల్లల్ని వదిలేసిపోతారు. కడమే అన్ని ఆఖరి బస్ డ్రైవర్ కూడా తెలుస్తుంది ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నా గంజాయి తాగుతున్నా సిగరెట్ తాగుతున్నా అని. అట్లే మీకు కూడా తెలుస్తుంది. నేను మొన్న తన చైర్మన్ గారిని కలిసిన, సార్ ఏం చేయాలి, బాత్రూంలో పోయి అర్ధ గంట సేపు ఉంటుండు అంటాడు. అరే నువ్వు ఉంటుండంటే మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని గంజాయి ఇట్లాంటివి ఏమి కూడా అలవాటు కాకుండా చూడాలి. మీ బాధ్యత ఉంటుంది. ఓన్లీ సీటింగ్ తీసుకొని పోతా అంటే కుదరదు కదా. కాబట్టి అది కూడా మీ బాధ్యతనే.